టీవీ రైతు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుపు మేరకు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నా నిర్వహించామని తెలిపిన మాజీ ఎమ్మెల్యే నరేందర్. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు రుణమాఫీ ఒక పెద్ద మోసం. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పింది 40,000 కోట్లు కానీ మొన్న ప్రకటించింది 1,790,000 కోట్లు కానీ ఇప్పటిదాకా రైతులకు చేరింది కేవలం 7,500 కోట్లు మాత్రమే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. తెలంగాణ సాధించుకున్నదే కేసీఆర్ గారి నాయకత్వాన విధులు, నియామకాలు, ఉద్యోగాలు, అదేవిధంగా నీళ్లు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ, రుణమాఫీ చేసుకుంటూ, నీళ్ళు ఇచ్చుకుంటూ, కరెంటు మాఫీ చేసుకుంటూ, అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది. మరి ఈరోజు ఏం జరిగింది? ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని 17-21 లక్షల మంది తీసుకొచ్చి 17,000 లక్షల రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకొక 2-3 వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అంటే రూపాయిని ఆటారా చేసి, ఆటారాలు పావులా చేసి, ఆ పావులలో కూడా 15 పైసలు ఇచ్చి 10 పైసలు సతాయిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు ఎక్కిళ్ళన్నది కనీసం గుర్తు